సిద్దిపేట పట్టణంలో ఎటు చూసినా బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యాలు, అవినీతి, కబ్జాలే బయటపడుతున్నాయని తాజాగా ఓ కుంటాను కబ్జా చేసి మాయం చేశారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం ఆరోపించారు. పట్టణంలోని సర్వే నెంబర్ 1863లో ఉన్న గణపతి కుంటను భూ కబ్జా దగాకోరులు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కొండం సంపత్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ భర్త బుచ్చిరెడ్డిలు కబ్జా చేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వీరే భూ కబ్జాలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ పాల్గొన్నారు.